హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే సండే రోజు పిల్లలు స్వీట్ అడిగారని నేనైతే ఈ విధంగా అయితే బేసన్, కోవా కానీ, లడ్డు కానీ 2 విధాలుగా తినొచ్చు చేసుకొని. ఈ విధంగా అయితే నేను ఒక కప్పు శనగపిండిని తీసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి, ఇక్కడ నేను తగ్గినంత నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆ శనగపిండిని ఆ నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా నీట్‌గా వేయించుకున్న తర్వాత దీంట్లోకి పంచదార తీసుకోవాలి. పంచదార కానీ నేనిక్కడ పటిక బెల్లం యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పటిక బెల్లాన్ని మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిన షుగర్ పౌడర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఇందాక మనం వేయించుకున్న శనగపిండిలో ఈ షుగర్ పౌడర్ కలిపేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసి బాగా వేయించుకున్న తర్వాత నీట్‌గా ఈ విధంగా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఆ షుగర్‌ని, శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని చల్లారిన తర్వాత దానిలోకి ఇక్కడ పంకిన్ సీడ్స్ కానీ లేకపోతే ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు వేసి బాగా కలుపుకొని లడ్డూలా అన్నా చేసుకొని తినొచ్చు, లేదా కోవాలా అంతే బౌల్‌లో పెట్టుకొని తినొచ్చు. చాలా బావుంటది. ఈ బేసన్ లడ్డు కానీ, బేసన్ కోవాలా అన్నా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.